మనం ప్రభువుని ఆరాధించిన అనుభవంతో ప్రభు బలలో కూడా పాలు పొందుతాం. చూడండి, దేవుని వాక్యంలో 1 కొరింథీ 11వ అధ్యాయం. 1 కొరింథీ 11వ అధ్యాయం 27, 28 వచనాలు చదువుతాం. 1 కొరింథీ 11, 27, 28 వచనాలు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభువు శరీరమని వివేశింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ప్రభు ఈ మాటల ద్వారా మనతో మాట్లాడి ప్రభు భోజన పాత్రలో మనం పాలు పొందినట్లు మనకు సహాయం చేసి మనలను సిద్ధపరచును కాక. చూడండి, పక్కన ఉన్న 10వ అధ్యాయంలో కూడా ఒక విషయాన్ని చదువుకుంటాం. 1 కొరింథీ 10వ అధ్యాయం 23వ వచనం. 1 కొరింథీ 10:23. అన్ని విషయముల యందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు చెవిదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు కానీ అన్నియు క్షేమాభివృద్ధి కలుగజేయవు. కనుక ఈ మాటలను కూడా మనం గమనంలో ఉంచుకోవాలి. ఇక్కడ ప్రభు భోజన పాత్రలో మనం పాలు పొందేటప్పుడు మనలను మనం పరీక్షించుకోవాలి. పరీక్షించుకునేది ఎందుకంటే సరి చేసుకోవడం కోసం. సరే, పరీక్షించుకునేది ఎందుకు? సరి చేసుకోవడం కోసం. మనం ఎందుకు పరీక్షించుకోవాలంటే మనలో ఉన్న లోపాలను సరి చేసుకోవడం కోసం పరీక్షించుకోవాలి. ఎందుకంటే ప్రభు భోజన పాత్ర దగ్గరికి రాబోతున్నాం. అత్యున్నతమైన లేదా అత్యంత గొప్పదిగా దేవుడు భావిస్తున్న ఆ ప్రభు భోజన పాత్రలో మనం పాలు పొందబోయేటప్పుడు మనలో లోపం లేని వారంగా మనం పాలు పొందాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. కనుక అందుకే మనం పరీక్షించుకోవాలి. చూడండి, చాలా లోపాలు ఉంటాయి మనలో కదా. మనలో చాలా లోపాలు ఉంటాయి. ఎన్ని లోపాలు ఉంటాయి? అనేకమైన లోపాలు. కనుక ఈ లోపాలతోనే మనం ఏం చేస్తాము? భక్తి కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాం. లోపాలు పెట్టుకొని కూడా భక్తి చేస్తాం. లోపాలు పెట్టుకొని కూడా మందిరంకి వెళతాం. లోపాలు పెట్టుకొని కూడా మరి ఏదైనా దేవుని మందిరంలో ఏదైనా చేయడానికి మనము తెగిస్తాం. కనుక అది మనకు మంచిది కాదు. అందుకని ఏం చేయాలా? ఖాళీ హృదయములతో ప్రభు భోజన పాత్రలో మనము పాలు పొందాలి. నీ హృదయం ఖాళీ చేయబడాలి. నీ హృదయంలో దేవునికి మాత్రమే స్థానం ఇచ్చే అనుభవం మనకు రావాలి. చూడండి, చాలామంది ఏమనుకుంటారంటే మనమేదో తెలివిగలవాళ్ళమని. చాలామంది అనుకుంటారు నేను చాలా తెలివిగలవాడిని. కొంతమంది ఏమనుకుంటారు ఇక్కడున్న వాళ్ళందరికీ తెలియదు కానీ నాకు అన్నీ తెలుసు, దేవుడు నాకు అన్ని ముందే అన్నీ తెలిసేటట్లు చేశాడు అనుకుంటాం. అన్నీ తెలుసు అనుకుని భ్రమలో ఉండి చాలా దేవుని యొక్క ఏర్పాటును మనం ఏం చేస్తామంటే చాలా ఘోరంగా అవమానిస్తాం. దేవుణ్ణి అవమానిస్తాం. ఆయన బల్లను అవమానిస్తాం. ప్రభు బల్లను నీచపరిచే వాళ్ళు ఉంటారంట. తెలుసా మీకు? బైబిల్లో ఉంది. ప్రభు బల్లను నీచపరిచే వాళ్ళు ఉంటారంట. ప్రభు బలను నీచపరచడం అంటే అది మలాకీలో వ్రాయబడింది. మలాకీలో ఆ మాటలు వ్రాయబడినాయి. ప్రభు నన్ను అంటే ఏమంటారు చూడండి, మలాకీ గ్రంథం 1వ అధ్యాయం. అక్కడ దేవుడు మాట్లాడుతున్న మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే మలాకీ 1వ అధ్యాయము మలాకీ 1వ అధ్యాయము 12వ వచనం. మలాకి 1వ అధ్యాయము 12వ వచనం. అయితే యెహోవా భోజనపు బల్ల అపవిత్రమనియు దాని మీద ఉంచి ఉన్న భోజనము నీచమనియు మీరు చెప్పుసు దానిని దూషింతురు. అయ్యో ఎంత ప్రయాసమని చెప్పి
ఆ బల్లను తృణీకరించుచున్నారని ఆయన సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్. కాబట్టి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? యెహోవా భోజనము నీచమనియు ఆయన భోజనపు బల్ల అపవిత్రమని. అంటే ఎందుకు ఏంటి పరిస్థితి? మనలో ఉన్న అపవిత్రతతోనే ప్రభు భోజన పాత్రని మనం ముట్టుకున్నామంటే అర్థం ఏంటి? మనలో ఉన్న అపవిత్రతతో ప్రభు భోజన పాత్రలో చేయి వేశామంటే అర్థం ఏంటి? దాన్ని అవమానిస్తున్నాం. ప్రభు భోజన పాత్రను అవమానిస్తున్నాం, ప్రభు బలను అవమానిస్తున్నాం, ప్రభు బలను నీచపరుస్తున్నాం, ప్రభు బలను అపవిత్రమైన దాన్ని చేస్తున్నాం. ఇందుకే మనం ఏంటంటే ప్రభు భోజన పాత్ర యొక్క ఆ ఆధిక్యతను గుర్తించలేని వారు ఉంటున్నాం. ఏంటండి ఈ భోజన పాత్ర ఏంటి? ఎందుకు ఇలా పెడతారు? చాలామందికి కొన్ని వేరే చర్చలకి వెళ్ళే వాళ్ళకి తెలియదు. ఎందుకు ఇలా మధ్యలో బల్ల వేస్తారు, ఏదో గుడ్లుగా వైట్ క్లాత్ కప్పి ఇలా ఉంటుంది ఏంటబ్బా అని అనుకుంటారు. నేనేమంటానంటే వాళ్ళు ఏదో తెలియక అదేదోలే వాళ్ళ ఆచారం వీళ్ళ ఆచారం కాదండి, దేవుడు నియమించిన విధానం. ఈ ప్రభు భోజన పాత్ర దేనికి సూచనగా ఉందంటే ప్రభువు యొక్క మందసానికి సూచనగా ఉంది. ప్రభువు యొక్క మందసానికి సూచనగా ఉంది. ఆ మందసం చుట్టూ చేరి వచ్చేటువంటి మనము, మందసం ఉందంటే ఆటోమేటిక్గా అక్కడ ఏముంది? దేవుని మహిమ ఉంది. ఆ మహిమ దగ్గరికి ఆయన బల్ల చుట్టూ చేరి వచ్చే మనం ఎలా ఉండాలంటే ఒలీవ మొక్కల వలె ఉండాలి. ఒలీవ మొక్కల వలె ఉండాలి, కలుపు మొక్కల వలె కాదు, గంజాయి మొక్కల వలె కాదు, కలుపు మొక్కల వలె కాదు, ఒలీవ మొక్కల వలె ఉండాలి. ఒలీవ మొక్క దేనికి సూచన? దేనికి సూచన ఏమంటారు? అంటే ప్యూరిటీ అంటే పవిత్రతకు సూచన. ఒలీవ మొక్క దేనికి సూచన అంటే పవిత్రతకు సూచన. కనుక మనం కూడా ఆ బల్ల చుట్టూ చేరి వచ్చేటప్పుడు పవిత్రమైన వారుగా చేరి రావాలి అనేది దేవుని యొక్క ఆలోచన. ఇప్పుడు ఈ బల్లలో మనం పాలు పొందబోయేటప్పుడు మనం ఎందుకు పరీక్షించుకోవాలంటే ప్రభు భోజన పాత్ర కనుక పరీక్షించుకోవాలి. అక్కడ ఏముందంటే ఆయన మందసానికి సూచనగా ఉంది కనుక ఆ బల్ల చుట్టూ చేరి రావాలి. అందులో ఏముందంటే ప్రభు యేసుక్రీస్తు ప్రభు మన కొరకై నల్లగొట్టబడిన తన శరీరానికి సూచనగా ఉన్న రొట్టె ఉన్నది. లేకపోతే ఆ పాత్రలో ఏముందంటే ఆయన రక్తానికి సూచనగా ఉన్న క్రొత్త నిబంధన ఉన్నది, మన కొరకై చేయబడిన క్రొత్త నిబంధన ఉంది. అలాంటప్పుడు అక్కడికి వచ్చేటప్పుడు మనం ఏం చేయాలంటే పవిత్రమైన వారుగా రావాలి. హృదయములు ఖాళీ చేసి ఆయన దగ్గర మనము రావాలి. అలాంటి వారుగా మనం రావాలంటే ఏం చేయాలా? అందుకే మనం చూసాం 10వ అధ్యాయం 23వ వచనం ఏమని రాయబడింది? 1 కొరింథీ 10వ అధ్యాయం 23లో ఏం రాయబడింది? అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు కానీ అన్నాడు. అంతే కదా? అన్ని విషయముల యందు నాకు స్వాతంత్ర్యం కలదు కానీ అన్నీ చేయదగినవి కావు. సరే, నాకు అన్ని విషయాలు స్వతంత్రం ఉంది, నేను ఏదైనా చేయొచ్చు, నేను ఏదైనా చేస్తా, నా ఇష్టం అనుకునేటువంటి వాళ్ళు ఉంటారంట కొందరు. ఏంటంట? ఏమండి? అన్ని విషయముల యందు నాకు స్వతంత్రం కలదు కానీ అన్నీ చేయదగినవి కావు. కనుక మనకు అన్ని విషయాల్లో స్వతంత్రం ఉంటుంది. కనుక ఉంటుందని చేస్తామా? చేయొచ్చా? ఆయనే అంటున్నాడు నాకు స్వతంత్రం ఉంది కానీ నేను అన్నీ చేయదగినవి కాదు. అన్నీ ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలా? ఏం చేయాలి మనం, ఏం చేయకూడదు? ఇది అవగాహన కలిగి ఉంటే మనకు చాలా అవసరం. ఏం చేయాలి మనము, ఏం చేయకూడదు? ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు? చూడండి ఒక మాట, ఎఫెసీ 5వ అధ్యాయం మొదటగా మనం చూస్తాం. ఎఫెసీ 5వ అధ్యాయము 3వ వచనం. ఎఫెసీ 5వ అధ్యాయం 3వ వచనం. అంతే, 3వ వచనం చూడండి. మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతయే కానీ లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది. తర్వాత 4వ వచనం మొదటి భాగంలో కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలెనో. చాలండి, ఇక్కడ ఈ మాటలు చూడండి. అపవిత్రత కానీ జారత్వము కానీ లోభత్వం కానీ వీటికి సంబంధించిన ఆ మాటలు వాటి పేరు కూడా ఎత్తకూడదంట. ఏం చేయాలో అక్కడ రాయబడింది, వాటి పేరు కూడా ఎత్తకూడదంట. ఏంటంట? ఏమని? జారత్వం అనే పేరే మన నోట వినబడకూడదు. జారత్వం చేయండి దాకా వేరే సంగతి, అసలు జారత్వం అనే పేరే మన నోట వినబడకూడదు. తర్వాత ఏ విధమైన అపవిత్రతయే కానీ మన నోట పలకకూడదు. తర్వాత ఏముంది? లోభత్వమే కానీ వీటి పేరైనా ఎత్తకూడదంట.
అక్కడ గమనించండి, జారత్వము, అపవిత్రత, లోభత్వము అనేటువంటి వారి పేరులైనా ఉచ్చరించకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. నువ్వు నిజంగా పరిశుద్ధుడు అనటానికి రుజువు ఏంటంటే అసలు నువ్వు ఇలాంటి మాటలు కూడా మాట్లాడవు. చేయటం సంగతి పక్కన పెట్టండి, అది చాలా తీవ్రమైన చర్య. వాటిని చేసేది చాలా తీవ్రమైన చర్య. అసలు వాటి పేరుని ఎత్తకూడదు అంటున్నాడు దేవుడు. కనుక ఇక్కడ నా తలంపు ఏంటంటే అన్నీ చేయదగినవిగా ఉన్నాయని మనం అన్నీ చేయకూడదు. నాకు స్వాతంత్రం ఉంది కదా అని నేను ఏది పడితే అది చేస్తాను కదా, అన్నీ చేసేయకూడదని దేవుని వాక్యం. పరిశుద్ధులు ఏం చేయాలంట? ఏం చేయాలా? కృతజ్ఞత వచనమే ఉచ్చరించాలి. దేవుని నామాన్నే మనం ఉచ్చరించాలి. దేవుని పేరును, దేవుని కార్యాలను మాత్రమే మనం మాట్లాడుకోవాలి. ఆయన రక్షణ కార్యాన్ని గురించే మనం చెప్పుకోవాలి. లేకపోతే ఆయన చేసిన రక్షణ కార్యాన్ని బట్టి ఆయన ఘనపరచటమే మన నోట. అంతేగాని ఇక ఏ విధమైన అపవిత్రత మనం నోటి ద్వారా పలకకూడదు. కొంతమంది ఉంటారు, ఏం చేస్తారు? మన దేవుణ్ణి అంటే యేసయ్య అని పలకడం తప్పేం కాదు. లేకపోతే ఇంకో మాట చెప్పాలంటే యెహోవా దేవా అని పలకడం తప్పు కాదు. లేదా పరిశుద్ధాత్మ దేవుడగు తండ్రి అని పలకడం తప్పు కాదు. మనం ఇంతవరకు పలకొచ్చు. మన దేవుని పేరు మనం అది కూడా జాగ్రత్తగా పలకాలి, గౌరవంగా పలకాలి. అయితే మనం ఏం చేస్తామంటే మన నోటితో ఏమంటాం చెప్పండి? లోకంలో ఉన్న దేవతలు అన్నాడు దేవుడు. సరే, లోకంలో ఉన్న దేవతలు, కొన్ని దేవతలు ఉంటాయి. ఇప్పుడు కొన్ని దేవతలని మనం ఏం చేస్తామంటే ఆ అమ్మవారు అని మనం అనొచ్చా? మనకు అమ్మవారా? లోకములో దేవతలని పిలువబడేవన్నీ కూడా దయ్యాలకు అనుసరులు. అంటే ఏమిట? సాతానుకు అనుసరులు. లోకములో పిలువబడుతున్నవన్నీ కూడా సాతానుకు అనుసరులుగా ఉంటున్న వాటిని మనం అమ్మవారు, అయ్యగారు అని పిలవకూడదు. అందుకని మమ్మల్ని ఎవరైనా అంటారు అయ్యగారు అంటారు. అయ్యగారు అంటే అయ్యగారు అని మమ్మల్ని పిలవకూడదబ్బా. మేము అయ్యగారు కాదండి, మేము దేవుని దాసులం. మీకు అట్లా పిలవడం కుదరకపోతే అన్నగారు అని పిలవండి, అంతేగాని అయ్యగారు అని పిలవకూడదు అని. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది అంటే తెలియకుండా అనాలోచనగా ఏం చేస్తారంటే ఆ అమ్మవారు లేకపోతే ఆ స్వామివారు, ఏ స్వామివారు? ఆ స్వామివారు, ఏదో స్వామివారులేండి మనకి. ఇట్లాంటి పదాలు కూడా మనం పలకూడదని వాక్యం చాలా క్లియర్గా చెప్తుంది. ఇట్లాంటి పదాలు పలకూడదు, ఇట్లాంటి మాటలు ఉచ్చరించకూడదు. అంటే పరిశుద్ధులము అనటానికి ఇదే కదా రుజువు. పరిశుద్ధులం అనటానికి ఇదే కదా ఒక ఆనవాలు. ఎవరు పరిశుద్ధులంటే వాళ్ళు చాలా పరిశుద్ధులు అని ఎవరు అంటారు చెప్పండి? వాళ్ళ నోట ఏ విధమైన ఏమి రావు, అపవిత్ర మాటలు రావు. చూడండి, అన్నీ చేయదగినవని చూడండి. 1 కొరింథీ 10వ అధ్యాయంలో మనం చూసిన 23వ వచనంలో అక్కడేం రాయబడింది? నాకు అన్ని విషయములందు నాకు స్వాతంత్ర్యము కలదు కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నీ చేయదగినవి కావు. చూడండి, ఏం చేయకూడదు? ఇప్పుడు చూడండి, అక్కడే ఎఫెసీ 5వ అధ్యాయం, ఎఫెసీ 5వ అధ్యాయము 4, 5, 6 వచనాలు చదువుదాం. 4, 5, 6 వచనాలు. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను కానీ ఏం ఉచ్చరించకూడదు ఇక్కడ రాశాడు. మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరస్సోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. ఏంటంట? మీరు ఏమంటున్నాడు అక్కడ చూడండి. మన భాషలోని అర్థమయ్యే భాషలో రాశారు. ఏంటంట? మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరస్సోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. బూతులు కానీ, పోకిరి మాటలు కానీ, సరస్సోక్తులు అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? సరస్సోక్తులు అంటే అర్థం ఏంటి? సెటైర్స్ వేయొచ్చా? మనం సెటైర్స్ వేయొచ్చా? దేవుని పిల్లలు సెటైర్స్ వేయొచ్చా? సెటైర్లు వేయకూడదు, సెటైర్లు వేయించుకోకూడదు. మనతో ఆ విధంగా ఎవరైనా మాట్లాడాలన్నా భయపడాలి. సెటైర్ వేయకూడదు, సెటైర్లు వేయించుకోకూడదు. అంటే సరస్సోక్తులు అంటే అయ్యే. సెటైర్ ఏంటంటే సరసంగా మాట్లాడే విషయాలు. కనుక అలాంటివి మనకు తగవు అని వాక్యం చెప్పిందండి. బూతులైనా, పోకిరి మాటలైనా, సరస్సోక్తులైనా మీకు తగవు. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైనను, లోబి అయినను, క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడు. చూడండి, మనం ఏదైనా చేయొచ్చు అనుకుని ఏది పడితే అది చేసేటువంటి దాంట్లో ఏమి చేయకూడదో మనకు తెలియజేయబడుతున్న ఈ మొదటి విషయంలో
నీవు వీటన్నిటిని చేస్తే దేవుని రాజ్యానికి హక్కుదారుడు కాలేవు, అంటే పరలోకం పోలేవు, దేవుని రాజ్యానికి వెళ్ళలేవు. సరే, క్రైస్తవుల యొక్క నిరీక్షణ ఏంటి చెప్పండి? క్రైస్తవుల నిరీక్షణ ఏంటి? ఎంతకాలం ఈ లోకంలో జీవించినా ఒక దినము ఆయన వస్తాడు, ఆయన యొద్దకు తీసుకొని వెళ్ళిపోతాడు, మనం అందరం ఆయన దగ్గరికి వెళ్ళిపోతాము అనే కదా క్రైస్తవ నిరీక్షణ. ఈ క్రైస్తవ నిరీక్షణ పరలోకం చేరుకోవాలనేటువంటిదే వాళ్ళ అంతిమ గమ్యం. పరలోకం చేరుకోవాలి. ఎన్ని కష్టాలు పడైనా, ఎన్ని బాధలు భరించినా దేవుని కొరకు నమ్మకంగా నిలబడి నేను కూడా దేవుని రాజ్యానికి చేరుకోవాలనేదే మన యొక్క కాన్సెప్ట్. ఇంత బ్రతికి నశించిపోయి నరకానికి పోతే మనకేమైనా మేలా అంటే మేలు కాదు కదా. అందువలన పరలోకం పోవాలి అనేదే మన కాన్సెప్ట్. అయితే మనం ఏం చేయాలంట? బూతులు మాట్లాడకూడదు, పోకిరి మాటలు మాట్లాడకూడదు, సరస్వక్తులు మాట్లాడకూడదు, వ్యభిచారులు అయి ఉండకూడదు, అపవిత్రుడు అయి ఉండకూడదు, విగ్రహారాధికుడు అయి ఉండకూడదు, లోబి అయి ఉండకూడదు. ఇలాంటి వాళ్ళందరూ కూడా క్రీస్తు యొక్కయు దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారులు కారు. దేవుని రాజ్యానికి, అక్కడ చూడండి, యేసు ప్రభువు యొక్కయు యెహోవా దేవుని యొక్కయు రాజ్యమునకు వారు హక్కుదారులు గారు. అందుకే నేను పోయిన వారము బలవర్తమానం చివరిలో బాగా నొక్కి చెప్పాను. ఏమని చెప్పాను? మనం ఎట్లా పెడితే అట్లా జీవించేసి పరలోకం వెళతామని భ్రమలో బ్రతకడం చాలా తప్పు. మన జీవితం ఎట్లా పెడితే అట్లా ఉండి మనం పరలోకం వెళ్ళిపోతాంలే, మన గమ్యం పరలోకంలే, మనం దేవుడు అక్కడ తీసుకువెళ్ళిపోతాడులే, మనం తీసుకువెళ్ళడానికి రానై ఉంటున్నాడులే అని భ్రమపడడం తప్పు. అలాంటి భ్రమలో, పిచ్చి భ్రమలో బ్రతకొద్దు. కనుక నీవు ఎట్లా పడితే అట్లా జీవిస్తే, ఏది పడితే అది చేయొచ్చు అనే భ్రమలో ఏది పడితే అది చేసేస్తే దేవుని రాజ్యానికి నీకున్న హక్కుని కోల్పోయే వ్యక్తిగా ఉన్నావు. దేవుని రాజ్యానికి వెళ్ళటానికి కావలసిన హక్కును కోల్పోతున్నావు. కనుక అట్లాంటి పరిస్థితి నీ జీవితంలో సంభవించకుండా ఉండాలని ఇక్కడ దేవుని వాక్యం ద్వారా, దేవుని భక్తుడు పౌలు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక అన్నీ నాకు స్వతంత్రం ఉంది కదా, నేను అన్నీ చేసేస్తాను అనుకోకూడదు. నాకు స్వతంత్రం ఉంది కదా, నేను ఎట్లా పడితే అట్లా మాట్లాడుతాను. నా ఇష్టం అండి. ఏంటి నీ ఇష్టం? కొంతమంది అనుకుంటారు నా జీవితం నా ఇష్టం. నీ జీవితం నీ ఇష్టం కాదు, చాలా పొరపాటు. అదే నీ జీవితం నీ ఇష్టం అనుకోవడం చాలా పెద్ద పొరపాటు. నీ జీవితం నీ ఇష్టం కాదు. నీ జీవితం దేవుడు నీకు ఇచ్చాడు. ఆయన నీకు ఇచ్చిన దాన్ని నువ్వు అనుభవిస్తున్నావు అంతే. ఆయన ఇచ్చిన జీవితంలో నీ జీవితాన్ని కొనసాగించుకుంటున్నావు అంతే. ఆయన నీకు జీవితం ఇచ్చాడు కనుక ఆ జీవితంలో ఆనందిస్తున్నావు. అంటే నీ యొక్క ఇష్టాలు నెరవేర్చుకుంటూ ఆనందించే వాళ్ళు కొందరు ఉంటారు. దేవుని ఇష్టాలు నెరవేర్చి దేవుణ్ణి ఆనందపరిచే వాళ్ళు కొందరు ఉంటారు. మనం ఏ బ్యాచ్? కొందరేమో జీవితాన్ని తమకిష్టమైనట్లు జీవించి ఆ లోకపరమైన ఆనందంలో ఆనందించే వాళ్ళు ఉంటారు. కొందరేమో తమ జీవితాలను దేవుని కొరకు వినియోగించి ఆనందించే వాళ్ళు కొందరు ఉంటారు. మనం ఏ బ్యాచ్? ఒకవేళ మనం మొదటి బ్యాచ్ అయితే దేవుని రాజ్యానికి హక్కుదారులము కాము. చూడండి, దేవుని రాజ్యానికి హక్కుదారులు కాని వాళ్ళు బలలో పాలు పొందవచ్చా? ఇంకా సింపుల్గా క్వశ్చన్ వేస్తాను. అబద్ధాలు ఆడేవాళ్ళు బలలో పాలు పొందవచ్చా? బూతులు మాట్లాడేవాళ్ళు బలలో పాలు పొందవచ్చా? మనం ఎన్ని బూతులు మాట్లాడతాం రోజుకి? ఎన్ని అబద్ధాలు మాట్లాడతాం? మనిషి జీవితమే అబద్ధం, మనిషి బ్రతుకే అబద్ధం. మనిషి యొక్క జీవితం నటనతో కూడినది. మనిషి జీవితం నటనతో కూడినది. మనిషి అంటే ఒక వ్యక్తి కనపడినప్పుడు అతను ముందు ఒకలా ఉంటాం, అతను వెనక ఒకలా ఉంటాం. ఇదే నటన కదా. అతని ముందు ఒకలాగా ప్రవర్తిస్తాం, వెనక ఇంకోలాగా మాట్లాడతాం. అదే నటన. అలాంటి నటనతో కూడిన జీవితం జీవించే వాళ్లకు దేవుని రాజ్యానికి పోయే హక్కుదారులుగా వాళ్ళు కాదు. మనకు జ్ఞాపకం చేసుకోండి, చిన్న చిన్న మాటలే అబద్ధాలు, చిన్నగా అనిపిస్తుంది మనకు, కానీ పెద్ద పాపం అది. పరలోకం రాజ్యంలో ఎవరు చేరరాయి అంటే కొంత లిస్టు రాసి ఆ లిస్టులో అబద్ధికుల పేరు కూడా చేర్చాడు దేవుడు. అబద్ధికులు పరలోకం పోరు. అబద్ధికులు పరలోకం పోతారనుకోవడం పెద్ద భ్రమ. దేవుని రాజ్యానికి హక్కును కోల్పోతున్నారు వాళ్ళు. బూతులు మాట్లాడేవాళ్ళు దేవుని రాజ్యానికి హక్కును కోల్పోతున్నారు. దేవుని రాజ్యానికి పోలేరు. బలలో ఎట్లా పాలు పొందుతారు? దేవుని రాజ్యానికి పోని వాడికి బలలో భాగం ఉంటుందా? కనుక ఏది అంటే మనము అన్నీ చేయదగినవి ఉన్నాయని ఏ పడితే చేసేయడం తప్పు అంటున్నాడు భక్తుడు.
అందుకే మనం ప్రవర్తన జాగ్రత్త చూసుకోవాలి, మన మాటలు జాగ్రత్త చూసుకోవాలి, మన యొక్క విధానాలు దేవుని దగ్గర ఎట్లా ఉంటున్నాయి, పోనీ మనుషుల దగ్గర ఎలా ఉంటున్నాయి, ఈ లోకంలో ఎలా ఉంటున్నాయి, మందిరంలో ఎలా ఉంటున్నాయి, ఈ యొక్క విషయాలన్నీ కూడా పరీక్షించుకోవాలి. నేను ఎక్కడైనా తప్పు చేశానా, ప్రభువా నన్ను మన్నించు. మనం ఎప్పుడు మోకరించినప్పుడు ఒకటి నేర్చుకోండి, ప్రార్థన ప్రారంభించగానే ముందు ఆయన్ని ఘనపరుస్తాం, ఆయన మహిమపరుస్తాం. తర్వాత వెంటనే చేయాల్సింది ఏంటి? ప్రభువా ఈ ఘోరమైన పాపిని మన్నించు. దైవజనుడు భక్త సింగ్ గారు చాలా గొప్ప భక్తుడు. ఎంత గొప్ప భక్తుడు అంటే దేవునితో ముఖాముఖిగా మాట్లాడాడు, దేవుని స్వరం విన్నాడు, దేవునితో ఆయన మాట్లాడాడు, దేవుణ్ణి చూశాడు. అట్లాంటి ఆ భక్తుడు ప్రతి ప్రార్థనలో మోకరించినప్పుడల్లా ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువా ఈ ఘోరమైన దుష్టాత్ముడిని మన్నించు అని ప్రార్థన చేస్తాడు. ఈ ఘోరమైన పాపిని దయతో క్షమించు అని ప్రార్థన చేస్తాడు. ఏమండి, ఆయన ఎంతో పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నాడు అనుకుంటాం మనం. లేకపోతే ఎంతోమందికి పరిశుద్ధత నేర్పినవాడు, ఎంతోమందికి విశ్వాసం నేర్పినవాడు, ఎంతోమందికి భక్తి నేర్పినవాడు, ఎంతోమందిని భక్తిపరులుగా చేసినవాడు, ప్రపంచంలో కొన్ని కోట్ల మందిని దేవుని దగ్గరకు నడిపించినవాడు, రక్షణ అనుభవం చూపించినవాడు, దేవుని గురించి నేర్పించినవాడు, ఒక దైవికమైన లక్షణాలు నేర్చుకుని మనకు నేర్పించిన ఆ వ్యక్తి ప్రభువు దగ్గరికి వెళ్ళి మోకరించినప్పుడల్లా ప్రభువా ఈ ఘోరమైన పాపిని మన్నించు అని ప్రార్థన చేస్తాడు. మనం చేస్తామా? అయ్యా నేను చాలా బాగున్నానయ్యా, నేను బాగున్నాను, కానీ వాళ్ళు పాపులు వీళ్ళు పాపులు అని చెప్తాం మనం. సరే, వాళ్ళు పాపులు వీళ్ళు పాపులు అండి, వాళ్ళు కాదండి. మనం ఏంటంటే మనం పాపులం, మనము ఘోరమైన దుష్టత్వంలో ఉన్న వాళ్ళం. ఎందుకంటే మన ప్రతి చూపులో అపవిత్రత ఉంది, ప్రతి మాటలో అపవిత్రత ఉంది, ప్రతి ఒక్క కదలికలో అపవిత్రత ఉంది. దాన్ని పోగొట్టుకుంటే మనం ధన్యులం. కనుక అలాంటి వాళ్ళముగానే బలలో పాలు పొందడానికి హక్కు మనం పొందేవారంగా ఉంటాం. అంతేగాని ఎట్లా పడితే అట్లా అంటే స్వేచ్ఛ ఉంటుంది మనకు. ఎవరు చూడలేదుగా, ఎవరు చూడలేదు అనుకుంటాం మనం. నన్ను ఎవరు చూడలేదుగా, ఏది పడితే చేసేస్తాను, నేను ఎవరు చూడలేదు అనుకోవడం చాలా తప్పది. అలా అనుకోకూడదు. నిన్ను ఎంతోమంది గమనిస్తున్నారు. ఎవరు గమనిస్తున్నారు? మొదట నేను దేవుడు గమనిస్తున్నాడు, దేవుని ఆత్మ నీ దగ్గరే ఉంది, దేవుని ఆత్మ గమనిస్తున్నాడు. అంతేకాదు దేవుని దగ్గర కోటాను కోట్ల మంది పరిశుద్ధులు ఉన్నారు, వాళ్ళు నిన్ను గమనిస్తున్నారు, నిన్ను ఎంతోమంది గమనిస్తున్నారు. ఇంకా అంతేకాదు నీ మీద దేవుడు కొన్నిటిని సాక్షులుగా పెట్టాడు. ఈ లోకంలో నీ జీవితం పైన దేవుడు కొన్నిటిని సాక్షులుగా ఉంచాడు. ఏంటి ఆ సాక్షులు? ఏంటి? ఆకాశము నీ మీద సాక్ష్యం చెప్తుంది, భూమి నీ గురించి సాక్ష్యం చెప్పుద్ది, బండలు నీ గురించి సాక్ష్యం చెప్తాయి, గోడలు నీ గురించి సాక్ష్యం చెప్తాయి, దూలాలు నీ గురించి సాక్ష్యం చెప్తాయి, ఆ యొక్క సమాచారాన్ని తీసుకొని పోయే పక్షులు నీ గురించి మాట్లాడతాయి దేవుని దగ్గర. ప్రభువా వీడు చాలా దుష్టుడయ్యా అన్నాయి అనుకో, అవుట్ బాల్, ఇంకేముంది. అంటే సమాచారాన్ని పక్షులు అంట సమాచారం తీసుకెళ్తాయంట. సమాచారం తీసుకెళ్ళే పక్షులు ప్రభువా పలానా మహానాడులో పిలిపిలో ఒకడున్నాడు దుష్టుడు దుర్మార్గుడు అంత అనుకో, ఏంటి సంగతి? నీకు ఆ హక్కు కోల్పోయినట్లే. కనుక జ్ఞాపకం చేసుకోండి, మనకు స్వతంత్రం ఉంది కదా అని అన్నీ చేసేయకూడదు. ఏది మేలైందో పరీక్షించుకోవాలి. మనం ఇది చేయొచ్చా చేయకూడదా, ఇది తినొచ్చా తినకూడదా. కొంతమందిని మనం ఏం చూస్తాం విగ్రహార్పితమైన వాటిని తినేస్తుంటారు. నేను ఈ మధ్యలో కొద్దిగా ఆలోచిస్తుంటే నాకు ఒక ఫ్రెండ్ గుర్తొచ్చాడు. మేము డ్యూటీలో ఉన్నప్పుడు ప్రతిరోజు భోజనంలో నాకు కొబ్బరి చట్నీ తీసుకొచ్చి ఇచ్చేవాడు. అంటే కొబ్బరి చట్నీ ఉంది, వేసుకో, బాగుంది, చాలా టేస్ట్గా ఉంది అంటే ఇంకేముంది, కొబ్బరి చట్నీ అనగానే లొట్టలు ఎక్కువ తినేసేవాళ్ళం. తర్వాత ఈ మధ్యలో ఆలోచిస్తుంటే అర్థమైంది, ఎక్కడిది ఆ కొబ్బరి చట్నీ అని ఈ మధ్యలో వచ్చింది నాకు ఆలోచన. దాదాపుగా 20 ఏళ్ళ తర్వాత ఈ మధ్యన ఎక్కడ తెచ్చాడు ఆ కొబ్బరి చట్నీ అతను, నాకు అర్థమైంది. అతను ఒక టెంపుల్కి వెళ్తాడు, ఆ టెంపుల్లో కొట్టిన కొబ్బరికాయలు తీసుకొచ్చి కొబ్బరి చట్నీ చేసి ప్రతిరోజు తెస్తున్నాడు. అది అమ్మా ఇప్పుడు ఏమైపోయింది, తినకూడనిది తినేశాను, ప్రభువా మన్నించు, నేను విగ్రహార్పితమైన దాన్ని భుజించాను, మన్నించు అని ఈ మధ్యలో ఆలోచిస్తుంటే ఆలోచనల్లో ఇవన్నీ బయటకు వచ్చినాయి. కనుక కొంతమందిని చూస్తాం విగ్రహార్పితమైన వాటిని తినేస్తుంటారు, విగ్రహ నైవేద్యాలుగా పెట్టిన వాటిని తినేస్తుంటారు. లేకపోతే విగ్రహాలను చూసి వాటిని ఏదో గౌరవిస్తారు. చూడండి, అందుకనే దేవుని వాక్యంలో కొన్ని మాటలు ఉన్నాయి. చూడండి, దేవుని వాక్యంలో కొన్ని మాటలు ఉన్నాయి. ఆ మాటలు మనము చదువుతాం.
దేవుని వాక్యంలో ఆ మాటలు మనకు జ్ఞాపకం చేసుకుంటే గలతీ 5వ అధ్యాయం, గలతీ 5వ అధ్యాయం 19 నుండి 21 వరకు చదువుదాం. శరీర కార్యములు స్పష్టమైనవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైన వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును కొననేరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఇక్కడ రెండోది మనం చూస్తున్న సందర్భంలో శరీర కార్యాలు జరిగించే వాళ్ళు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేరు. మొదటి సందర్భంలోనేమో మన యొక్క అపవిత్రమైన మాటలు, బూతులు, అబద్ధాలు, సరసోక్తులు, పోకిరి మాటలు దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోమని చెప్తున్నాయి, హక్కుదారులను కామని చెప్తున్నాయి. ఇప్పుడు రెండోదిగా మనం చూస్తున్నాము శరీర కార్యాలు మనము దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననివ్వమని జ్ఞాపకం చేస్తున్నాయి. ఏంటి ఆ శరీర కార్యాలు? ఏంటి? జారత్వం, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, అభిచారం, ద్వేషం, కలహం, మత్సరం, క్రోధం, కక్షలు, భేదాలు, విమతాలు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. వీటి గురించి చెప్పాలంటే చాలా టైం పడుతుంది. ఇక్కడ ఒక విషయాన్ని దిక్కుందాం, విగ్రహారాధన. శరీర కార్యాల్లో విగ్రహారాధనని మనం జ్ఞాపకం చేసుకుంటాం. విగ్రహారాధన చేయొచ్చా మనం? విగ్రహం అనేది దేవునికి హేయము. విగ్రహం అనే దాన్ని ఆయన ఏం చేస్తాడంటే ద్వేషిస్తాడు. ఎందుకంటే మన దేవుడు విగ్రహం కాదు, మన దేవునికి విగ్రహము అంటే ఏంటంటే అసహిస్తాడు. ఆయన విగ్రహాన్ని ఆయన ద్వేషిస్తాడు. కనుక విగ్రహారాధన ఆయన నిషేధించాడు. విగ్రహారాధన చేయవద్దు అంటే మరి మనం దేవుడిని ఎలా ఆరాధిస్తాము, ఎలా గణపరుస్తామని మనం అంటాం. నిజమే, మన దేవుడిని ఎలా ఆరాధించాలి? అందుకే వాక్యంలో వ్రాయబడింది దేవుడు ఆత్మ గనుక. ఎవరంట? దేవుడు ఆత్మ గనుక. దేవుడు ఆత్మ, అందుకే ఆయన ఆత్మగానే మనం ఆరాధించాలి, ఆయన ఆత్మగా భావించి ఆరాధించాలి. ఆత్మ అనేది ఒక రూపం కాదు, అది ఆత్మ అనేది మనకు కనపడని ఒక అదృశ్య రూపం. కాబట్టి ఈ ఆత్మ, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అంటే మనం కూడా ఆత్మగా మారి ఆరాధించుట. అంతేగాని మనం ఏం చేస్తాం? విగ్రహాలను నిలుపుకుంటాం, విగ్రహాలను తయారు చేస్తాం, సిలువ మాల వేస్తాం. వేయొచ్చా? సిలువ మాల వేయకూడదు, అది ఒక విగ్రహం. సిలువను కాదు మనం గణపరచవలసింది, సిలువలో ఉన్న యేసు ప్రభువుని గణపరచాలి. సిలువలో మన కొరకే చనిపోయిన యేసు ప్రభు గొప్ప విషయం అక్కడ, అంతేగాని సిలువ గొప్ప కాదు. కొంతమంది ఏం చేస్తారు? సిలువను మెడలో వేసుకుంటారు. సిలువ దేవుడు అయిపోయింది, ఇప్పుడు సిలువ దేవత అయిపోయింది. కనుక సిలువ దేవత కాదు, సిలువ దేవుడు కాదు, సిలువలో ఉన్న యేసు ప్రభువుని మనం గుర్తించాలి. అందుకే గలతీ పత్రిక రాస్తూ 3వ అధ్యాయంలో, అవివేకులైన గలతీయులారా, ఎవడు మిమ్మల్ని భ్రమపెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్లుగా యేసుక్రీస్తు మీ కనుల ముందు ప్రదర్శింపబడిన కదా అని. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవరు భ్రమపెట్టారు? యేసుక్రీస్తు సిలువ వేయబడిన వాడైనట్లుగా మీ కన్నుల ఎదురు ప్రదర్శించబడ్డాడు. ఆకాశానికి భూమికి మధ్యన నలిగి వేలాడిన యేసయ్యను చూడాలి మనం, సిలువను కాదు. కనుక ఈ దినాల్లో చాలామంది సిలువను పూజిస్తారు, చూసారా? విగ్రహాలను పూజిస్తారు. విగ్రహాలు పూజ, విగ్రహారాధన. కనుక ఈ విగ్రహారాధన సంబంధమైన ఏం చేస్తారు చెప్పండి? విగ్రహాన్ని పూజ చేసినప్పుడు ఏం చేస్తారు? నైవేద్యము చేస్తారు. నైవేద్యము చేస్తే అది ఇప్పుడు ఏమైపోతుంది? అపవిత్రమైనది అయిపోతుంది. అపవిత్రమైన నైవేద్యాలు మళ్ళీ ఏం చేస్తారు? అక్కడ దేవుని పెట్టింది కాక మళ్ళీ వేళ్ళు తెచ్చుకొని తింటాడు. ఇది కూడా చాలామంది జీవితాల్లో వాళ్ళకి ఏం చేస్తుందంట? దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉండిపోతారు. ఎట్లా పడితే అట్లా మాట్లాడటం, ఎట్లా పడితే అట్లా ప్రవర్తించడం ఏమో అది ఏంటంట, దేవుని రాజ్యానికి హక్కునే కోల్పోతాం. ఇక్కడ మనకు రెండవదిగా విగ్రహారాధన సంబంధమైన విషయాలు దేవుని రాజ్యానికి స్వతంత్రించుకోలేని వారినిగా మనలను చేస్తాయి. విగ్రహారాధన చేసేటువంటి వాళ్లకు బల్లతో ఏం సంబంధం?
విగ్రహాన్ని ఆరాధించే వాళ్ళకు బలతో ఏం సంబంధం? బలతో పని లేదు వాళ్ళకు, అంటే బలతో వాళ్ళకు సంబంధము లేదు. బల దగ్గరికి వాళ్ళు రాకూడదు, రాకూడదు. వస్తే అది చాలా నష్టదాయకమైన పరిస్థితులను వారికి కలుగజేస్తుంది. అందువల్లనే అనేకులు పరీక్షించకుండా బలలో పాలు పొంది నశించిపోతున్నవారు అందుకే నశించిపోతుంటారు. దేవుని యొక్క బలలో పాలు పొందేటప్పుడు హృదయములో ఖాళీ చేసి మనం ఆయన బల దగ్గరకు రావాలని అందుకే చెప్తాం. ఏ విధమైన భేదాలు పెట్టుకోకూడదు, ఏ విధమైన కోపాలు పెట్టుకోకూడదు, ఏ విధమైన అసూయలు పెట్టుకోకూడదు, ఏ విధమైనటువంటి ఆ యొక్క కక్షలు పెట్టుకోకూడదు, పగలు పెట్టుకోకూడదు, ప్రతీకారాలు పెట్టుకోకూడదు, ఇతరుల మీద నువ్వు గర్వించకూడదు, ఇతరుల విషయంలో అహంభావంగా మాట్లాడకూడదు. ఇతరుల విషయంలో ఏం చెప్పాడు యేసు ప్రభు? దేవుడు ఏం చెప్పాడు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. పరిశుద్ధులకు ఉండాల్సిన లక్షణం నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. మనం ప్రేమిస్తామా, ద్వేషిస్తామా? ఏం చేస్తాం చెప్పండి? రెండూ చేస్తాం. ఏం చేస్తాం? మనకు నచ్చితే ప్రేమిస్తాం, నచ్చకపోతే ద్వేషిస్తాం. ఇది మంచిదేనా అంటే మంచిది కాదు. అందుకే యేసుప్రభు ఏమన్నా అంటే నీ శత్రువుని కూడా ప్రేమించన్నాడు. యేసుప్రభు ఏమన్నా నీ శత్రువుని కూడా ప్రేమించు, నిన్ను ద్వేషించేవాడిని కూడా ప్రేమించు. నిన్ను ప్రేమించేవాడిని ప్రేమిస్తే నీకేం ఫలం కలుగుతుంది? నిన్ను ద్వేషించేవాడిని కూడా ప్రేమించు. అదే గొప్పతనం. యేసు ప్రభు సిలువలో వేలాడుతున్నప్పుడు ఆయన ద్వేషించిన వాళ్ళను కూడా ప్రేమించాడు. తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించని ప్రార్థించాడు. అంతేకాదు వారి కొరకై కడు దీనంగా ఏడ్చి కన్నీళ్లు పెట్టుకుంటూ వచ్చాడు. వాళ్ళు నశించిపోతున్నారని, వాళ్ళు రక్షించబడాలని దేవునికి వారిని అప్పగిస్తున్నాడు. ప్రభువా వీరిని క్షమించు, వీరేం చేస్తున్నారు వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు. అంటే ఇక్కడ నా తలంపు ఏంటంటే ఇతరుల మీద ద్వేషం పెట్టుకోవటం, పగలు పెట్టుకోవడం కూడా దేవుని రాజ్యానికి మనల్ని స్వతంత్రించుకోవడానికి ఆటంకంగా ఉంటుంది. కనుక జ్ఞాపకం చేసుకుందాం. రెండవదిగా విగ్రహారాధన సంబంధమైన జీవితంలో ఇతరమైన ద్వేషాలు, కక్షలు, పగలు, ప్రతీకారాలు, కార్పణ్యం అంటే కనికరం లేని పగలుంటాయి కొన్ని. సరే, కనికరం లేని పగలు. కొంతమంది పగ పెట్టుకున్న వాళ్ళు కూడా కనికరపడి అరే పోన్లేరా పాపం అని వదిలేస్తారు. కానీ కొంతమంది కఠినమైన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏంటంటే చనిపోయే వరకు చంపుతూనే ఉంటారు. ఇది గమనించండి, చనిపోయే వరకు చంపుతూనే ఉంటారు. దాని అర్థం ఏంటి? ఒక దెబ్బ కొడితే చనిపోతాడు ఇంకొంచేపట్లు, చచ్చే వరకు చంపడం అంటే అది చాలా కార్పణ్యం. అలాంటిది యేసు ప్రభువుకు వేశారు ఆ శిక్ష. చనిపోయే వరకు ఆయన కొడుతూనే ఉన్నారు, చనిపోయే వరకు ఆయన బాధిస్తూనే ఉన్నారు. కనుక అలాంటి పరిస్థితి మనం ఇతరుల విషయంలో చూపించకుండా వాళ్ళను ప్రేమించాలనేదే దేవుని యొక్క కాన్సెప్ట్. వాళ్ళే దేవుని రాజ్యమును స్వతంత్రించుకునేవారుగా ఉంటారు. వాళ్ళే ప్రభు బల్ల దగ్గరకు రాగలుగుతారు. ఇది రెండవ విషయం. మూడో విషయం చూడండి, దేవుని వాక్యంలో మూడో విషయం 1 కొరింథీ 6వ అధ్యాయం. 1 కొరింథీ 6వ అధ్యాయము 9-10 వచనాలు చదువుదాం. 1 కొరింథీ 6, 9, 10 ఏం రాయబడిందంటే, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? ఈ మాటలు గమనించండి. మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగి తనం గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోసుకుని వారెవరైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మొదటిది హక్కుదారులు కాదు, రెండవది స్వతంత్రించుకోలేరు, మూడవది వారసులు కూడా కాలేరు. ఏంటంటే ఇక్కడ విషయం ఏంటి? చాలా ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. త్రాగుబోతులు, తర్వాత దొంగలు, దొంగలు, తర్వాత అన్యాయస్తులు. వాడెట్ట పోతే మనకెందుకు, మనం బాగుండాలని కోరేవాడే అన్యాయస్తుడు. సరే, వాడు ఎట్లా పోతే మనకెందుకయ్యా, మనం బాగుంటే చాలు. వాడు చనిపోయిన పర్లా, మనం బతకాలే అంటే వాడేదో ఆపదలు ఉన్నాడు, కాపాడవలసిన నీవు పోతే పోయాడులే, మనం బతికిపోదాం అనేటువంటి ఆలోచనే అన్యాయం. కనుక అట్లాంటి వారు మరి ఏం చేస్తారంటే ఇతరులకు సంబంధించిన వాటిని దొంగిలిస్తారు, దోసుకుంటారు. చూసారా, నీ పొరుగు వానిది ఏది ఆశింపవద్దు అని దేవుడు చెప్పిన ఆజ్ఞను మీరే వాళ్ళకు ఉంటారు. వీళ్ళు వాళ్ళ నేచర్ ఎలా ఉంటుందంట, దొంగతనాలు, త్రాగుబోతులు, విందులు, లేకపోతే
ఏంటంట ఏమంటారు వాళ్ళు? దోషకులు, దోసుకుని వారు, అట్లాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు దేవుని రాజ్యానికి వారసులు కానేరు. సరే, ఇక్కడ 11వ వచనం చూడండి. మీలో కొందరు అట్టివారయుంటిరి. మీలో కొందరు అట్టివారయుంటిరి. ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు? కొరింథీలో ఉన్న సంగతుల గురించి మాట్లాడుతున్నాడు. కొరింథీలో ఉన్న సంగతులు ఇటువారు ఫిలిప్పీలో ఉండరా? ఫిలిప్పీ సంఘంలో ఉండరా అని. కొరింథీ సంఘంలో ఇటువారు ఫిలిప్పీలో ఉండరా? ఎఫెసీ సంఘంలో ఉండరా? గలతీ సంఘంలో ఉండరా? కొలసీ సంఘంలో ఉండరా? రోమా సంఘంలో ఉండరా? అన్ని సంఘాల్లో ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. మీలో కొందరు అట్టివారయుంటిరి కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడిరి. ఇటువారు మీలో కొందరు ఉన్నారులే కానీ మీరేం చేస్తున్నారు? యేసు ప్రభు రక్తం వలన పరిశుద్ధపరచబడిన వారుగా మీరున్నారు. అంటే యేసు ప్రభు రక్తంలో కడగబడడం ద్వారా ఇవన్నీ పోతాయి. యేసు ప్రభు రక్తంలో పరిశుద్ధపరచబడడం ద్వారా ఇవన్నీ తొలగించబడేవి ఉంటాయి. యేసు ప్రభు రక్తంలో మన ప్రతి పాపము కడిగి మనల్ని పవిత్రులుగా చేసే లక్షణం ఉందండి. అందుకని ఆయన రక్త ప్రోక్షణ క్రిందికి మనం తెచ్చుకోవాలి. ఆయన రక్త ప్రోక్షణ క్రిందికి మనం తెచ్చుకొని ఆయన బల్ల దగ్గరికి హక్కుదారులుగా రావాలి. ఆయన బల్లను స్వతంత్రించుకోవాలి. స్వతంత్రించుకోవడం అంటే ఇది నాది, నా ప్రభు నా కొరకై ప్రాణం పెట్టిన ఆయన శరీరము, ఆయన రక్తము, ఇది నాకే, నా కొరకు ఆయన ఇక్కడ ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని ఇక్కడ ఉంచారు కనుక స్వతంత్రించుకోవడం. మూడవది మనం చూసిన దాంట్లో వారసత్వం, హక్కు. అంటే వారసులుగా మనం అక్కడ దేవుని రాజ్యానికి వారసులుగా చేయబడేది. ఇది ఏం జ్ఞాపకం చేస్తుందంటే బలలో పాలు పొందడం అనేది ఒక రివాజ్. అంటే ప్రతి వారం బలలో పాలు పొందే అనుభవం మనల్ని ఉంచుతుంది. అలాంటి వారుగా మనం యోగ్యమైన వారుగా, అర్హత గలవారుగా, హక్కు గలవారుగా మనం బలలో పాలు పొందాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే ఆయన శిలువ రక్తంలో మనం కడగబడాలి. ఇది మనకు అవసరమైన సంగతి. ఇంకో విషయం చూడండి, లూకాసు వార్త 9వ అధ్యాయం. లూకాసు వార్త 9వ అధ్యాయం 62వ వచనం చూడండి. లూకాసు వార్త 9వ అధ్యాయం 62వ వచనం. లూకా 9:62. యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూసివాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు. నాగటి మీద చెయ్యి పెట్టి వెనకకు తిరిగి చూచేవాడు ఎవడు కూడా దేవుని రాజ్యానికి పాత్రుడు కాడు. ఇదే జ్ఞాపకం చేస్తుంది. ఒకసారి నీ జీవితం దేవుని ఏర్పాటులోకి తీసుకురాబడింది. ఏదో నిన్ను కష్టపెట్టో, భయపెట్టో, నయానో, భయానో నిన్ను ఒప్పించి దేవుని మందిరానికి తీసుకొచ్చాడు దేవుడు. అందుకు కొన్ని కార్యాలు కూడా జరిగించాడు. మీతో మాట్లాడాడు, నిన్ను బుజ్జగించాడు, నీ యొక్క నిందల్లో, అవమానాల్లో నిన్ను పరామర్శించాడు, నీకు సహాయం చేశాడు. నీ జీవితం ఆయనకు సంబంధించిన జీవితంగా మారుస్తూ వచ్చాడు. ఇప్పుడు ఆయన బిడ్డలుగా, ఆయన వారుగా చేయబడ్డాం. మనం ఆ నగటి మీద మనం చేయబెట్టాం, లేదా ఆ మందిరం యొక్క అనుభవంలో ఉన్నాం, ఆ దేవుణ్ణి వెంబడించే అనుభవంలో ఉన్నాం. ఆ దేవుణ్ణి వెంబడించే అనుభవంలో ఉండి ఇప్పుడు మనం వెనక్కి తిరిగామనుకోండి, అంటే విడిచిపెట్టేసామనుకోండి దేవుడిని, వాళ్ళు కూడా దేవుని రాజ్యానికి పాత్రులు కాదు. ఒకసారి దేవుని ఏర్పాటులోకి తీసుకురాబడిన తర్వాత అది కొనసాగించుకోకుండా దాన్ని కనుక మనం వెనక్కి చూసి ఆ నాగటి మీద చేయి తీసివేసి విశ్వాస జీవితాన్ని విడిచిపెట్టి విశ్వాసం లేని భ్రష్టులుగా మనం మారిపోతే మనం దేవుని రాజ్యానికి పాత్రులము కామని దేవుని వాక్యం చలవిస్తుంది. నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూసేవాడు దున్నలేడు. నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూసేవాడు ఏం చేస్తున్నాడు? అతని ఫ్యూచర్ గురించి ఏమాత్రమో ఆలోచించడు. అంటే భక్తి గల జీవితం గురించి ఆలోచించట్లా. ఏం ఆలోచిస్తున్నాడు? లోక సంబంధమైన వాటిని ఆలోచిస్తున్నాడు. గడిచిన జీవితాన్ని ఆలోచిస్తున్నాడు. నేను రక్షించబడక మునుపు ఎంతో జల్సా చేశాను. నిజమే, ఆ జల్సా నేను నరకానికి తీసుకువెళ్తుంది కదా. ఆ జల్సా నీకు పాపం కదా. ఆ పాపం వల్ల శిక్ష వస్తుంది కదా. ఆ శిక్ష నేను నరకపాత్రుని చేస్తుంది కదా. ఆ నరకపాత్రుడు కాకుండా ఉండడానికి యేసుప్రభు నేను రక్షించాడు కదా. మళ్ళీ ఆ జల్సా బాగుందని వెనక్కి తిరిగితే, ఆ జీవితమే బాగుందని వెనక్కి తిరిగితే నువ్వు దేవుని రాజ్యానికి పాత్రుడవు కాదు. బలలో పాలు పొందలేని వాళ్ళు, ఎలాంటి వాళ్ళు కూడా బలలో పాలు పొందలేరు.
కనుక జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా, మనకు కొన్ని హక్కులు ఉన్నాయి. దేవుడిచ్చాడు. దేవుడు మనకు కొన్ని హక్కులు ఇచ్చాడు. ఆ హక్కుల్ని స్వతంత్రించుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. ఆ హక్కుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. ఏంటి దేవుడు మనకిచ్చిన హక్కు ఏంటి చెప్పండి? ఆయన పిల్లలమయ్యే ధన్యత. చూడండి, యోహాను సువార్త మొదటి అధ్యాయం ఆయన ఏం హక్కు ఇచ్చాడో మీకు జ్ఞాపకం చేస్తా. ఆ హక్కు పట్టుకొని అడగవచ్చు దేవుణ్ణి మీరు. అయితే మీ జీవితం దేవునికి అప్పగించుకున్నప్పుడు ఆ హక్కు పట్టుకుని అడగండి. యోహాను సువార్త మొదటి అధ్యాయం 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించాడు. అదే హక్కు. ఆయన పిల్లలుగా నువ్వు చేయబడడానికి ఆయన నీకు అధికారం ఇచ్చాడు. నేను దేవుని బిడ్డను అని చెప్పుకునే ఆ ధన్యత నీకు ఇచ్చాడు. అది ఒక రైట్ లాగా నీకు ఇచ్చాడు, హక్కు. ఈ హక్కు మనం ఉపయోగించుకోవాలి. అందుకే అది చూడండి, ఎందరు అంగీకరించిరో, ఎందరు ఆయన ఏర్పాట్లు కొనసాగుతున్నారో, ఎందరు ఆయన తగినట్లు జీవిస్తున్నారో వాళ్ళకి ఇవ్వబడిన ఈ హక్కు, ఈ అధికారం నీకు కూడా దేవుడిచ్చాడు. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ సొంత తలంపులకు తిరిగి ఆ హక్కుని కోల్పోతారు. ఏంటి ఆయన ఇచ్చిన హక్కులో మనకున్న దొరికే ప్రాముఖ్యమైన విషయాలు ఏంటి? దేవుడు పిల్లలుగా చేసే ఉండే హక్కు ఇచ్చాడు ఒకటి. దానివల్ల మనం పొందే ప్రయోజనాలు ఏంటి? ఇప్పుడు మా నాన్న మాకున్నాడు, మా నాన్న ఉన్నాడు. ఆయన కొడుకుగా నాకేం చేస్తాడు? హక్కుగా కొన్ని రాసిస్తాడు. ఏంటయ్యి? స్థలాలు ఉంటే స్థలాలు, పొలాలు ఉంటే పొలాలు, ఇళ్ళు ఉంటే ఇళ్ళు, నగా నట్రా మనకు కావాలంటే హక్కు రాసిస్తాడు. ఇదిగో నా బిడ్డకు ఇది చెందాలి, అవునా కదా? ఇదిగో నా కుమారుడికి హక్కులన్నీ ఇస్తున్నాను, నా భూమి మీద హక్కు ఇస్తున్నాను, నా ఆస్తి మీద హక్కు ఇస్తున్నాను, నా ఇంటి మీద హక్కు ఇస్తున్నాను అని రాసేటువంటి విల్లు దేవుడు నీకు ఎప్పుడో రాసిపెట్టాడు. ఆ విల్లు నీకు రాసిపెట్టబడి ఉంచబడింది. అది నువ్వు పోగొట్టుకుంటే నీకే నష్టం. ఏంటి ఆ హక్కు? ఒక విషయం జ్ఞాపకం చేస్తా. యోహాను సువార్త 14వ అధ్యాయం. ఏంటి ఆ హక్కు? చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 2-3 వచనాలు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండి మిమ్ములను తీసుకొని పోవుదును. ఏంటంటే మనకిచ్చిన హక్కులో ఉన్న ఆ విలువైన విషయం ఏంటి? పరలోక రాజ్యంలో మనకొక స్థలం ఉంది. పరలోక రాజ్యంలో మన పేరున ఒక ల్యాండ్ రిజిస్టర్డ్ అయి ఉంది, తెలుసా మీకు? అయితే దాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావా? దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటున్నావా? పరలోక రాజ్యంలో నీకు ఒక ఇల్లు ఉంది. ఈ లోకంలో నీకు ఒక ఇల్లు ఉండకపోవచ్చు, ఈ లోకంలో నీకు సరి అయిన నివాసం ఉండకపోవచ్చు, నీకు అది యోగ్యమైనది కాకపోవచ్చు. కానీ దేవుని రాజ్యంలో నీకు ఒక ఇల్లు ఉంది. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేకపోతే చెప్పుండేవాడిని, మీకు ఇల్లు ఎదురా నాయన అని ఉండేవాడిని. మీకు ఇల్లు ఉంది, అక్కడ అనేక నివాసాలు ఉన్నాయి. ఇప్పుడు నేను వెళుతున్నాను, మీకు స్థలము సిద్ధపరుస్తాను. నేనున్న స్థలంలో మీరు ఉండలాగా మరలా వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తాను. చూసారా, మనకి ఇవ్వబడిన హక్కు ఇది. ఏంటి? పరలోక రాజ్యంలో ఇల్లు. 248 కోట్లతో చంద్రమండలంలో ఇల్లు కొనుక్కున్నాడు ఒకడు, అంటే స్థలం కొనుక్కున్నాడు ఒకడు. 248 కోట్లు, 248 కోట్లతో తనకు ఒక ఇల్లు కొనుక్కున్నాడు ఒక వ్యక్తి. ఇప్పుడు ఎక్కువైపోయిందిలేండి, చాలామంది ఆ పిచ్చి ఎక్కువ పట్టింది. కానీ దేవుడు ఏం చేస్తాడంటే మొత్తాన్ని తుడిసిపోయే క్రమంలో చంద్రమండలం లేదు, సూర్యమండలం ఏది మిగలదు, అసలు భూమి మిగలదు. ఈ భూమి ఉండదు, చంద్రమండలం ఉండదు, సూర్యమండలం ఉండదు, పాలపంతలు ఉండవు. అసలు ఈ టోటల్గా ఈ గెలాక్సీనే కొలాప్స్ అయిపోతున్నాడు దేవుడు. ఈ గెలాక్సీ కొలాప్స్ అయిన తర్వాత మనం ఎక్కడికి పోతామంటే అక్కడికి పోతాం. ఎక్కడ? దేవుడు మన హక్కుగా ఇచ్చిన ఆ యొక్క రాజ్యంలో మనం ఉండే స్థలానికి వెళ్ళబోతున్నాం. అది మన హక్కు. ఆ హక్కుని నువ్వు హక్కుదారుడిగా ఉండాల్సిన నువ్వు ఆ హక్కును కోల్పోతే, లేకపోతే ఆ యొక్క చూడండి మనం చెప్పుకున్న ఆ మాటల్లో దాని యొక్క ఆ రాజ్యానికి హక్కును కోల్పోతే, ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోలేకపోతే, ఆ రాజ్యానికి వారసులం కాకపోతే, ఆ రాజ్యానికి పాత్రులు కాకపోతే ఎవరికి నష్టం? మనకే నష్టం.
ఇక్కడ ఉండలేక, అక్కడికి వెళ్ళలేక, అటు ఇటు కక్కలేక, మెంగలేక, దిగులు పడుతూ ఇక్కడే కృషించిపోయే నీ జీవితం నష్టపోయింది అయిపోతుంది కదా. కనుక అట్లాంటి పరిస్థితి మనకు ఉండకుండా దేవుడిచ్చిన ఆధిక్యతలు మనం అనుభవించాలంటే ఏం చేయాలా? దేవుడు చెప్పినట్లు జీవించాలి. మన ఇష్టం వచ్చినట్లు కాదు. ఏదైనా చేయొచ్చు కదని, ఏదైనా చేసేస్తాను కదా అనుకోవడం పొరపాటు. అలా చేయొద్దండి దయచేసి. ఎట్లా పడితే అట్లా మాట్లాడొద్దు. ఇతరులను కూడా ప్రేమించాలి. వాళ్ళని దూషించవద్దు, ద్వేషించవద్దు. వాళ్ళని ప్రేమించేవారుగానే ఈ హక్కులన్నీ మనం కలిగి దేవుని యొక్క రాజ్యాన్ని మనము వెళ్ళగలుగుతాం. ఆ రాజ్యంలో మనము చేరుకోగలుగుతాం. లేకపోతే ఆ రాజ్యాన్ని పోగొట్టుకుంటాం, ఆ పరిశుద్ధ జీవితాన్ని పోగొట్టుకుంటాం, బలను పోగొట్టుకుంటాం, జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది, నష్టపోయేవాళ్ళుగా అయిపోతాం. హక్కుదారులై మనం ఆ గుమ్మములు గుండా రాజ్యంలో ప్రవేశించే ధన్యత దేవుడిచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకొని, ప్రభువా నీవు నాకు ఇన్ని హక్కులు ఇచ్చావు, ఇన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు నాకు ఇచ్చావు, వాటిని నేను పోగొట్టుకుంటూ నష్టపోతున్నాను, మన్నించు నాయన, నన్ను నీకు తగినట్లుగా జీవింపజేసి నీ బలలో పాలు పొందినట్లు సహాయం చేయి అని ప్రార్థన చేసుకుందాం. క్షమాపణ కోరుకొని ప్రభువుకు అప్పగించుకొని ప్రభు బలలో మనము పాలు పొందనంటున్నాం. మోకరించండి. వాక్యాన్ని ఆధారం చేసుకుని బలలో పాలు పొందుతాం.